సినిమా తీయాలనుకోండి ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఒక 100 కోట్లు ఉంటాయి. కానీ ఆ ప్రొడ్యూసర్ స్టోరీకి ఎవరు చెప్తారంటే డైరెక్టర్ స్టోరీ చెప్తారు. సో అంతేగాని అసిస్టెంట్ డైరెక్టర్లో కెమెరామెన్లో వీళ్ళు చెప్పరండి స్టోరీస్. సో చెప్పేదంతా ఎవరంటే డైరెక్టరే చెప్తారు. సో అట్లా ఎప్పుడైతే మనకి డైరెక్టర్ దగ్గర నుంచి పూర్తిగా ఆ సినిమా గురించి ఆ స్క్రిప్ట్ గురించి మనకు అర్థమవుతుందో అప్పుడే ప్రొడ్యూసర్ ధైర్యం చేస్తాడు పెట్టడానికి డబ్బులు. సో అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ లాగా అందరి దగ్గర అక్రాస్ ఇండియా దగ్గర మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫండ్ మన దగ్గర 2 లక్షల కోట్లు అలా ఉంటుందండి. సో ఇంత పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మన ఫండ్ మేనేజర్లు మనకి ఇంటర్వ్యూ ఇస్తారు. తద్వారా మనం అలా కనుక డిసైడ్ చేస్తే కనుక ఏ ఫండ్ బాగుంటుంది, రాబోయే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫండ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతుందో ముందు చెప్తారు. వాళ్ళు ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు, వాళ్ళు ఎట్లాంటి అప్రోచ్ని ఫాలో అవుతున్నారు, టాప్ టు బాటమ్ అప్రోచా, బాటమ్ టు టాప్ అప్రోచా, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, కోరా లేకపోతే శాటిలైటా లేకపోతే గ్రోతా వాల్యూయా ఇట్లా చెప్పి రాబోయే రోజుల్లో ఎట్లాంటి స్టాక్కి ఎట్లాంటి స్ట్రాటజీకి మార్కెట్ ముందు అబ్జర్వ్ చేసుకుని అలా చెప్తారండి. తద్వారా మనం తీసుకున్న నిర్ణయం అయితే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నానండి, ఇట్లా నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ లాగా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఒక అధిక లాభం అయితే ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా మనందరిలాగా ఫండ్ పర్ఫార్మెన్స్ చూసి అడ్వైజర్ చెప్పాడని వినింగ్ ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్గా ఫండ్ మేనేజర్తో ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు.